ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. టాలీవుడ్ పోలవరం ప్రాజెక్టుగా పిలువబడిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది. మే మొదటి వారంలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇచ్చేశాడట. డబ్బింగ్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని మే 3వ వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చకచకా మొదలు పెడుతున్నారు. మే 1న అధికారికంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దాదాపుగా 80% వరకు పూర్తి చేసి మధ్యలో వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన భాగానికి ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో మొదలెట్టినట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రలో కన్ని విని ఎరగని రేంజ్లో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం ఆంధ్ర ప్రాంతం నుండే ఈ సినిమా 70 కోట్ల రూపాయల ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు బాహుబలి 2, పుష్ప 2, RRR చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. చాలా కాలం నుండి వాయిదా పడుతూ వస్తున్న సినిమా, దీనికి బిజినెస్ ఎలా జరుగుతుందో అని అభిమానులు కాస్త భయపడ్డారు. కానీ సినిమా నుండి విపరీతంగా ఆకర్షించే కంటెంట్ ఇప్పటి వరకు బయటికి రాకపోయినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఈ రేంజ్ రేట్స్ పలుకుతున్నాయి. ఇక సీడెడ్లో ఈ చిత్రం థియేటికల్ రైట్స్ 23 కోట్ల రూపాయలకు అడుగుతున్నారట. అదేవిధంగా నైజాం ప్రాంతంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయలు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 148 కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ జరుపుకుంది. అదేవిధంగా కర్ణాటకలో 12 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 25 కోట్ల రూపాయలు ఈ సినిమా అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఓవరాల్గా తెలుగు వర్షన్ 175 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే అవకాశం ఉండగా హిందీలో 40 కోట్ల రూపాయలకు అనిల్ తోడని కొనుగోలు చేశాడట. పుష్ప 2 చిత్రాన్ని హిందీలో విడుదల చేసింది కూడా ఆయనే. ఇక తమిళం, మలయాళం, కన్నడ వర్షన్ కలిపి మరో 15 కోట్లు. మొత్తం మీద ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేటికల్ రైట్స్ 240 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా 260 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. సూపర్ హిట్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల నుండి ఆ రేంజ్ వసూలు వస్తాయని అభిమానులు బలమైన నమ్మకంతో చెప్తున్నారు. చూడాలి మరి ఈ రేంజ్ బిజినెస్ జరిగితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.